నమస్తే, వెల్కమ్ టు సెన్సిటివి. నా పేరు నరేష్. లగిచెర్ల ఘటనలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై గ్రామస్తులు దాడి చేసిన నేపథ్యంలో సూత్రధారి పాత్రధారి మొత్తం కూడా అక్కడ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అని బయటపడింది. ఈ నేపథ్యంలో 46 మంది సురేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేష్ ఆధ్వర్యంలో 46 మంది దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 30 మంది పరారీలో ఉన్నారు. సురేష్ తో పాటు 16 మంది పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే సురేష్ తో 42 సార్లు పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్టు బయటపడింది. ఈ నేపథ్యంలో ఉదయం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకొని విచారించగా 42 సార్లు సురేష్ తో మాట్లాడినట్టు బయటపడింది. ఎందుకు మాట్లాడినారు అని అడిగితే పార్టీ కార్యకర్త బాగోగుల గురించి, పార్టీ వ్యవహారాల గురించి అంతర్గతంగా మాకు కొన్ని ఉంటే మాట్లాడడం అని ఆయన బదులు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇన్నిసార్లు మాట్లాడే అవకాశం ఎందుకుంటది, ఏముంటది, ఈ దాడికి మొత్తం పాత్రధారి మీరే అని చెప్పేసి పోలీసులు కూడా నిర్ధారించుకొని న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. దీనికి సంబంధించి రిమాండ్ కు తరలిస్తున్నారు పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని. సో పట్నం నరేందర్ రెడ్డి ఆయన గతంలో కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించినటువంటి వ్యక్తి. పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రి, ఆయన స్వయానా తమ్ముడు. ఆయనకు కొడంగల్ 2018లో కొడంగల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించాడు పట్నం నరేందర్ రెడ్డి. ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా పట్నం నరేందర్ రెడ్డి జాయిన్ అవుతాడు అనే విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆయన జాయిన్ అవ్వలేదు. కొడంగల్ నియోజకవర్గంలో అలాగే బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో అలాంటి పట్నం నరేందర్ రెడ్డి గ్రామస్తులని, ముఖ్యంగా తన అనుచరుడు సురేష్ అనే వ్యక్తిని ఉసగొలిపి అక్కడ ఆ జిల్లాకి, ఆ నియోజకవర్గానికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను వాళ్ళ లగచెర్ల గ్రామానికి వచ్చేటట్టుగా చేసి ఒక పక్క ప్రణాళిక ప్రకారమే కర్రలు, రాళ్ళు, కారం అంతా కూడా రెడీ చేసి ఒక పకడ్బందీగా ప్లాన్ చేసి ఊర్లోకి తీసుకువచ్చి మరి దాడికి పాల్పడ్డారు. సో ఇక్కడ ప్రతీక్ జైన్ అక్కడ కొడంగల్ నియోజకవర్గంలో ఒక దగ్గర ఆయన ఏదైతే రైతుల కోసం ఒక సభను పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఫార్మా విలేజ్ కి సంబంధించి ఏదైతే భూ సేకరణకు సంబంధించి అక్కడ జిల్లాలో ఆయన మీటింగ్ పెడితే ఆ కొడంగల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా లగచెర్ల గ్రామానికి దూరం అవుతుంది, కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ రాలేరు గ్రామస్తులు, రైతులు రాలేరు అని చెప్పేసి ఇక్కడ సురేష్ అన్న వ్యక్తి, మనకు కనిపిస్తున్న వ్యక్తి సురేష్ అన్న వ్యక్తి రైతు కండువాని నెత్తికి చుట్టుకున్నాడు. ఆ వ్యక్తి ప్రతీక్ జైన్ తో కొంచెం ఘాటుగానే మాట్లాడి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ని ఆ లగచెర్ల గ్రామానికి తీసుకుపోయే విధంగా ఆయన మాట్లాడి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ జిల్లా కలెక్టర్ లగచెర్ల గ్రామానికి పోయిన వెంటనే కర్రలు, రాళ్ళు, కారంతో సిద్ధంగా ఉన్న రైతుల ముసుగులో ఉన్నటువంటి 46 మంది మహిళలు కూడా ఉన్నారు అందులో. వాళ్ళందరూ కూడా రాళ్ళు వేయడం, కర్రలతో కొట్టడం, వాహనాలు ధ్వంసం చేయడం, జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓలపై కూడా దాడి చేశారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. నార్మల్ గానే ఏదైనా నిరసన కార్యక్రమం ఉంటే అక్కడ ఎవరైనా ప్రజలు ఆ నిరసనకు కొంచెం హద్దు మీరితే వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని రిమాండ్ కు తరలించడం మనం చూస్తూ ఉంటాం. ఏదైనా బస్సు వలిగిన నేపథ్యంలో కానీ, లేదా ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేస్తే ఖచ్చితంగా రిమాండ్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వ కార్యాలయం కాదు, ఏకంగా మనకి ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పైనే దాడి జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఒక జిల్లా మెజిస్ట్రేట్ స్థాయి పవర్స్ ఉంటాయి, స్థాయి వ్యక్తి అయినా జిల్లా మెజిస్ట్రేట్ స్థాయి అధికారి, అలాంటి అధికారి పైన ఇలా రైతుల ముసుగులో దాడి చేస్తారా అని చెప్పేసి పట్నం నరేందర్ రెడ్డిని ఈ రోజు ఉదయం కేబీఆర్ పార్క్ నుంచి హుటాహుటిన పోలీసులు లాక్కెళ్లిన వీడియోలన్నీ కూడా వైరల్ అయ్యాయి. సో అక్కడ పట్నం నరేందర్ రెడ్డిని విచారించగా ముందు ఒప్పుకోకపోయినా కూడా ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే మొత్తం కూడా తప్పు ఒప్పుకోవడం జరిగింది. ఇక 14 రోజుల రిమాండ్ పట్నం నరేందర్ రెడ్డికి కోర్టు శిక్ష విధించడం జరిగింది. 14 రోజుల రిమాండ్ కు తరలించారు. ఈ రోజు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నరేందర్ రెడ్డి సతీమణి శృతి రెడ్డితో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది. ఆ దాడి చేసింది రైతులే, వాళ్ళు ఊరుకోక, వాళ్ళ మనసు ఒప్పుకోక వాళ్ళంతా వాళ్ళే ఈ దాడి చేసినారు. కానీ కుట్రపూరితంగా పట్నం నరేందర్ రెడ్డిని ఇరికిస్తుంది ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతుంది. కానీ ఈ ప్లాన్ చూస్తే ఒక సినిమాటిక్ ప్లాన్ లాగానే ఉంది.
ఇక్కడ సురేష్ అన్న వ్యక్తి మంచి కీ రోల్ ప్లే చేసింది. మనం నిన్న కూడా వీడియోలు చూసినాం. కాకపోతే నిన్న మనం ఏమనుకున్నామంటే ఈ కలెక్టర్ ఆయన ఎక్కడో దూరంగా టెంట్ వేసి సభ పెట్టిండు, రైతులకు దగ్గరగా పెడితే వాళ్ళు రావడానికి ఈజీగా ఉంటది, ఈ కలెక్టర్ అత్యుత్సాహం ప్రదర్శించిండు అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇక్కడ కలెక్టర్ చేసిన పని పక్కకు పెట్టేస్తే కలెక్టర్ ఒక దగ్గర సభ పెట్టిండు, టెంట్లు వేస్తున్నారు. ఒకసారి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటే అది మళ్ళీ మార్చరు. సో ఇమీడియట్ గా మార్చడం కూడా కష్టం అయిపోతుంది. సో కలెక్టర్ ఒక దగ్గర టెంట్లు వేయించి సభ పెట్టిన తర్వాత దాన్ని ఇమీడియట్ గా చేంజ్ చేయాలంటే కాదు. కాకపోతే ఇక్కడ సురేష్ అన్న వ్యక్తి నిన్న తలపాగా చుట్టుకుంది, రైతులది ఆకుపచ్చ కలర్ టవల్ నెత్తికి చుట్టుకొని రైతులు అంత దూరం నుంచి రాలేరు, మీరే గ్రామానికి రండి, నేను రైతులతో మాట్లాడిస్తాను లగ్గచెర్ల గ్రామానికి మంచిగా తీసుకెళ్ళిండు. సో ఆయన మాట్లాడే వీడియో బయటకు వచ్చింది. లగ్గచెర్ల గ్రామానికి వెళ్ళిన వెంటనే రైతులందరూ కూడా పూనకం వచ్చినట్టు ఊగిపోయి దాడి చేస్తారు. ఇది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యంగా పెద్ద దెబ్బనే. ఎందుకంటే కొడంగల్ ఆయన సొంత నియోజకవర్గం, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఈ విధంగా ప్రజలు ఈ విధంగా ఉంటే బయట పరిస్థితి ఏంది? ఇంకా ఈ కొడంగల్లో ప్రజలు ఇప్పుడు అధికారుల పైన దాడి చేస్తారు, కానీ ఓట్ల రూపంలో రేవంత్ రెడ్డి పైన కూడా దాడి చేస్తారు వచ్చే ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో అని అనుకున్నారు అందరు. కానీ మొత్తం కూడా ప్రణాళిక ఒకసారి పోలీసులు తీగలాగితే డొంక మొత్తం కూడా కదిలింది. ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డి పాత్రధారి, సూత్రధారి, మొత్తం కూడా పట్నం నరేందర్ రెడ్డి పాత్రధారి, ఆయన అనుచరుడు సురేష్ అనే విషయం బయటపడింది. ఇక వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎట్లా ఉంటది, నార్మల్ గా మనకే ఇది వైరల్ న్యూస్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్న రేవంత్ రెడ్డికి ఎట్లా ఉంటది, పైగా కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, ఇంకా ఆయనకి ఎట్లుంటది, రాత్రి పడుకుండో లేదో రేవంత్ రెడ్డి. అసలు మొన్న ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన ఇమీడియట్ గా హుటాహుటిన యుద్ధ ప్రతిపాదికన ఆయన సమీక్ష చేయించుండొచ్చు. ఫస్ట్ తీయండి, ఎట్లా ఎవరు దాడి చేసింది, ఎవరు ఆధ్వర్యంలో జరిగింది, ఆ సురేష్ అన్న వ్యక్తి ఎవరు, ఇవన్నీ కూడా ఆయన మొత్తం కూడా బయటికి సీన్లకు రాకుండానే మొత్తం ఆలోచించి చాకచక్యంగా ఆయన సమీక్ష నిర్వహించి అసలు ఏమైంది బయటకు తీసుకురండి అని చెప్పి ఆయన ఎంత ఒత్తిడి చేస్తే ఇంత త్వరితగతిన రిజల్ట్ వస్తుంది. సో పట్నం నరేందర్ రెడ్డిని అయితే పోలీసులు ఈడ్చుకెళ్ళినారు. ఖచ్చితంగా ఆయన పాత్ర 42 సార్లు మాట్లాడిందంటే ఒక కార్యకర్తతోని 42 సార్లు మాట్లాడే అవసరం అయితే ఏ నాయకునికి, ఏ మాజీ ఎమ్మెల్యేకి, ఏ ఎమ్మెల్యేకి కూడా ఉండదు. అన్ని సార్లు మాట్లాడరు, అంటే ఒక 10 సార్లు మాట్లాడడమే గొప్ప. అలాంటిది 42 సార్లు మాట్లాడినారంటే ఖచ్చితంగా పట్నం నరేందర్ రెడ్డి ప్రమేయం ఉంది, అంటే తెలియపోయింది ఆల్రెడీ ఉందని. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఆ రోజు అనుకుంటూ దాడి జరిగిన తర్వాత మస్తు మనం సక్సెస్ చేసినాము, మస్తు దాడి చేసినాము, మొత్తం రేవంత్ రెడ్డి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది, ఒక కలెక్టర్ పైన జిల్లా గ్రామస్తులు, నియోజకవర్గ గ్రామస్తులు దాడి చేసినారంటే ఇది కాంగ్రెస్ కి పెద్ద దెబ్బ అని అనుకున్నారు. కానీ 24 గంటల గడవక ముందుకే మొత్తం బండారం అంతా కూడా బయటపడింది. సో లాస్ట్ కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినారు, 14 రోజుల రిమాండ్. సో మీరేమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అవన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా SSC టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.